హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అలీకియా ఇన్ అమెరికా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా బ్యాక్ యార్డ్ అంతా గ్రీన్గా అయ్యే టైం వచ్చింది. అంటే సమ్మర్ వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి మొక్కలు ఏం లేవు, ఇంకా అన్నీ చిగురులు వచ్చే స్టేజ్లో ఉన్నాయి. ఇంకా బ్యాక్ యార్డ్ అంతా ఈ గడ్డికి కూడా ఇంకా విత్తనాలు వేయాలి. మొత్తం అంతా గ్రీన్గా మంచిగా పెరుగుతుంది. ఈరోజు మా గార్డెన్లో వింటర్ నుంచి సర్వైవ్ అయిన మొక్కలు కూడా చూపిస్తాను. ఇది మా మల్లె చెట్టు మొత్తం ఎండిపోయిందండి. అసలు మళ్ళీ వస్తుందా రాదా అనుకున్నాను, కానీ కింద నుంచి మళ్ళీ బాగానే వస్తుంది. కింద రూట్ నుంచి మళ్ళీ చిగురు వస్తుంది. చూడండి ఎంత బాగా చిగురు వచ్చిందో. ఇది మా దానిమ్మ చెట్టు. ఇది వేసి ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఒక పువ్వు కూడా రాలేదు. సో ఫైనల్లీ ఇప్పుడైతే ఇంత టాల్గా అయ్యింది. ఫుల్లీ ఇయర్ వస్తుంది అనుకుంటా. ఇవి రోజెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, కానీ రోజ్ ప్లాంట్స్ వింటర్కి ఏం కావు. కాకపోతే పెద్ద అయ్యే కొద్దీ అవి మొగ్గలు రావడం తగ్గిపోతుంది కదా, సో కట్ చేస్తూ ట్రిమ్ చేస్తూ ఉంటే మళ్ళీ పూలు వస్తాయి. ఇవి మినీ రోజెస్. ఇప్పుడే మళ్ళీ చిగురు వచ్చింది, సో పాట్లో పెట్టాను. ఇది ఇంకో మల్లె చెట్టు. సో దీన్ని మేము చలి వచ్చే ముందు దీన్ని ఇలాగా ఈ పాట్లో పెట్టాం. ఇది బాగా గ్రో అయింది. వింటర్ సర్వైవ్ అయిన మొక్కలు చూపిస్తా అన్నాను కదా, ఇవన్నీ వింటర్ వచ్చే ముందు కింద నుంచి తీసి భూమిలో నుంచి పాట్లో పెట్టి ఇంట్లో పెట్టేసాం. ఇది మందారం, ఇది మిరపకాయలు. ఇది ఒక రకం మిరపకాయలు. సో దానికి కింద నుంచి మళ్ళీ ఇంకొక మొక్క వచ్చింది. ఇది ఇంకో మల్లె చెట్టు. మల్లె చెట్టు కూడా బాగానే చిగురు వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది చిగురు రావడం. ఇలా మంచిగా భలే ఆకులు వచ్చాయి. అండ్ ఇవన్నీ నా కరివేపాకు కలెక్షన్ అని చెప్పాలి. సో కరివేపాకు చాలా ట్రై చేశాను పెంచడానికి, కానీ అసలు కొనడం చచ్చిపోవడమే జరిగేది. ఇప్పటికి సెట్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా విత్తనాలు వేసాను. సో అవి ఇంకా చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి. అవి వచ్చాక ఏ మొక్కల్లో కూడా చూపిస్తాను. ఆ కనిపించేవి చిక్కుడు మొక్కలు. ఇంకా ఇది నా ఫేవరెట్ మింట్, పుదీనా. భలే పెరుగుతుంది, కానీ కిందేస్తే ఎక్కడ పడితే అక్కడ పాకేస్తుంది. ఇది కొత్తిమీర. ఇంకా ఫుల్గా మొలకలు రాలేదు, కొంచెమే వచ్చాయి, కానీ మంచిగా పెరుగుతుంది. ఇది మందారం చెట్టు. మేము చలి వచ్చినప్పుడు దీన్ని కవర్ చేసాం. తీసినప్పుడు బాగానే ఉంది పచ్చిగానే, తర్వాత ఏమైందో తెలీదు, ఎండిపోయింది. మళ్ళీ ఇలా కింద నుంచి రూట్ నుంచి పెరుగుతుంది, కానీ ఇది పెరగాలంటే చాలా టైం పడుతుంది. ఇవి చలి వచ్చే ముందే పెద్ద మొక్క కట్ చేసి మట్టిలో పెట్టాం. సో ఇవి కూడా ఇప్పుడు స్లోగా చిగురు వస్తున్నాయి. సో ఇవి కూడా బాగా పెరిగితే, కానీ మంచిగా వస్తాయి, పువ్వులు వస్తాయి. ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేసాను. ఇవి ఉల్లికాడలు. అండ్ ఇది నా గ్రేప్ చెట్టు. దీనికి గ్రేప్స్ చాలా బాగా వస్తాయి, కానీ ఇప్పుడు వింటర్లో ఇది కూడా పోతుంది. కానీ ఎండిపోయినట్టు కనిపిస్తుంది, కానీ ఆ వైన్స్ అన్నిటికీ మళ్ళీ మొత్తం చిగురు వస్తుంది. ఇది క్యాప్సికమ్. ఇవి చిన్న మొలక చూపించాను కదా, మల్లె చెట్టు ఎండిపోయింది, కట్ చేసి తీసేసాను. ఇది భూమిలో వేసిన కరివేపాకు మొక్కలు. ఒక మొక్క వేసాం, ఆ మధ్యలో ఉంది కదా పెద్దగా కనిపిస్తుంది, దాన్ని వేసాము. అది తర్వాత కింద చాలా పాకాయి, మొత్తం చుట్టూ మొక్కలే కరివేపాకువి. ఇవి ఇప్పుడు ఈ వింటర్లో కట్ చేసేసాం దగ్గరికి. సో ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది. ఆ కరివేపాకు చూస్తే భలే హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ కరివేపాకు చాలా కాస్ట్లీ మాకు యూఎస్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో పెంచేసుకుంటున్నారు. ఇవి మిరపకాయ చెట్లే. వీటి నుంచే కొన్ని సపరేట్ చేసి అలాగ పాట్స్లో పెట్టి వింటర్ టైంలో లోపల పెట్టేస్తాను. ఇవి మొత్తం ఫుల్గా పువ్వు ఉంది. సో మిరపకాయలు కూడా చాలా బాగా వస్తాయి. ఇవి రోజ్ కటింగ్స్ పెట్టాము, వస్తాయో రావా అనుకున్నాం. ఎండిపోయి చచ్చిపోయింది అనుకున్నాను, కానీ భలే చిగురు వచ్చింది. చూసారా, మంచి లీవ్స్. ఇది చామంతి. ఇది వింటర్లోనే తీసుకున్నాను, లోపల పెడితే చచ్చిపోలేదు బాగానే. ఇది తమలపాకు. తమలపాకు కూడా మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఈ లీవ్స్ అన్నీ. ఇది మా అమ్మాయి ఫేవరెట్ గోరింటాకు చెట్టు. దానికి గోరింటాకు అంటే పిచ్చి. సో వెతికి ఫైనల్లీ అది కనుక్కున్నాను. ఇవి కూడా చిక్కుడు పాదులే. అవి లాస్ట్ టైం పడిన చిక్కుడుకాయలతో వచ్చాయి, ఎక్కడ పడితే అక్కడ వచ్చేసాయి. సో కొన్ని తీసేస్తాను, లేకపోతే ఫుల్ మొత్తం గార్డెన్ అంతా చిక్కుడుకాయ పాదులే ఉంటాయి. ఇవి బర్బాటి పాదులు. లాస్ట్ టైం బర్బాటి పాదు కూడా ఉండేది. ఆ బర్బాటీలు పడి వచ్చిన మొక్కలు ఇవి, కొత్తగా పెట్టలేదు. వస్తే భలే వస్తాయి.
ఇది రేణికాయ చెట్టు. కొన్ని ఒక 2 ఇయర్స్ అయింది కానీ ఇప్పటి వరకు కాయలేం రాలేదు. కానీ అప్పటి నుంచి వింటర్ వచ్చాక మొత్తం ఎండిపోయింది అనుకున్నాం, కానీ చూస్తే చిగుర్లు వస్తున్నాయి చూసారా. ఇది నా ఇంకో కరివేపాకు మొక్క. అండ్ నా ఫేవరెట్ ఈ జాంకాయ చెట్టు. ఇది కాయలు రావడం స్టార్ట్ అయింది, కానీ లాస్ట్ ఇయర్ మేము ఇండియా వెళ్ళాం, అప్పుడు దీనికి వాటర్ వేయక కొంచెం ఎండిపోయినట్టు అయిపోయింది. కానీ మళ్ళీ ఈ ఇయర్ మంచిగా చిగురు వచ్చింది చూడండి, చాలా బాగా చిగురు వచ్చింది. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్ వస్తాయేమో. ఇది కలబంద. ఒక్క చిన్న మొక్క పెట్టాను, భలే పెరిగింది. ఎప్పుడైనా కలబందకు పువ్వు రావడం చూసారా. ఇది ఇయర్లీ ఒక్కసారి వస్తుంది, సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఓపెన్ అవుతుంది, చచ్చిపోతుంది అది. కానీ బోల్డ్ చిన్న చిన్న మొక్కలు వచ్చాయి, అవి తీసి మళ్ళీ రీపోర్టింగ్ చేయాలి. ఇది మా అమ్మాయి వియోనా, మొక్కలకి వాటర్ వేయడానికి హెల్ప్ చేస్తుంది నాకు. అంతేనండి, ఇదే నా గార్డెన్ టూర్. ఫ్రూటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ పెడతాను. సీ యూ నెక్స్ట్ వీడియో.